హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఏం కూర అనుకుంటున్నారా? ఇవాళ అయితే పాలు తెచ్చారు. పాలు తెస్తే మరి 27th ఉందిట, బట్ పాలు మాత్రం విరిగిపోయాయి. సో వేరే కూర చేద్దాం అనుకున్నాను. సో పాలు పెట్టేశాను, పాలు విరిగిపోవడం అన్నీ అయిపోయాయి. సో విరిగిపోయిన పాలు మళ్ళీ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి దాచి మళ్ళీ అప్పుడెప్పుడో తర్వాత చేసుకునే బదులు ఇలా ఫ్రెష్గా చేసేసుకుంటే బాగుంటుంది కదా అని నేను ఫస్ట్ అయితే బాండీలో నూనె వేసుకున్నాను. జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క వేసేస్తాను. సో అలా ఫ్రిడ్జ్లో దాచుకునే బదులు ఒక్క నిమిషం అండి పేలుతున్నాయి. ఫ్రిడ్జ్లో దాచుకునే బదులు ఇలాగా కూర చేసేస్తే బాగుంటుంది కదా అని నేను టమాటోలు ఎక్కువ వేసి ఉల్లిపాయలు ఎక్కువ వేసి చేస్తున్నాను. పేలుతున్నాయి. సో ఆవాలు వేయలేదు, ఇంకా జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క వేసేసాను. అలాగే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఈ పచ్చిమిరపకాయలు చాలా కారంగా ఉంటాయి, అందుకే చూసుకుని వేసుకోండి. ఎక్కువ ఇవే వస్తున్నాయట. సో ఇవి వస్తున్న ములాంచి బాగా కారంగా ఉంటాయని నేను తక్కువ వేసాను. యాక్చువల్లీ నేను ఎక్కువే వేస్తాను, ఎందుకంటే నేను తింటాను కాబట్టి. మా ఇంట్లో వాళ్ళు తక్కువ తింటారు కానీ నేను తింటాను కాబట్టి వేస్తాను. బట్ ఇవి చాలా కారంగా ఉంటాయి కాబట్టి కొంచెం స్పైసీనెస్ తగ్గించాల్సిందే. సో అందుకని నేను పచ్చిమిరపకాయలు కూడా తగ్గించేసాను. ఇలా ఒక్కసారి వేయించుకోవాలి. వేయించుకుని పసుపు వేసేసుకోవాలండి. పసుపు వేసేసుకున్నాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చాలా అంటే చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి. డిటో టు డిటో మనకి ఎగ్ కర్రీ లాగే ఉంటుంది. మీరు చెప్పే వరకు తెలీదు ఇది విరిగిపోయిన పాల అని, అంత అలా ఉంటుందన్నమాట. చాలా అంటే నేను ఒక 5 to 4 పెద్ద పెద్ద ఉల్లిపాయలని తరిగి పెట్టుకున్నాను. ఇలాగే సన్నగా తరిగి పెట్టుకోవాలండి, పెద్ద పెద్దగా కాదు. ఎంత సన్నగా తరిగి పెట్టుకుంటే ఆ కూరకు అంత టేస్ట్, అంత అందం, అంత ఫస్ట్ చూడడానికి ఇంపుగా ఉంటే తినడానికి కూడా రుచిగా ఉంటుంది కదా, అందుకని చెప్తున్నాను. ఎప్పుడైనా సరే ఉల్లిపాయలు ఇలాంటి ఇలాంటి పనీర్ కూర కానీ ఇలాంటి మంచి మంచి రిచ్ కూరలు చేసేటప్పుడు ఇలా సన్నగా తరిగి పెట్టుకుంటేనే బాగుంటుంది. అదే మామూలుగా మనం పోపులో వేసేసుకుని చేస్తే మామూలు కూరలు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు సన్నగా పొడుగ్గా తరుక్కున్నా మామూలుగా ఉన్నా పర్లేదు. ఇలా ఉన్నప్పుడు మాత్రం ఇలా సన్నగానే ఉండాలి. సో చూసారు కదా, ఎక్కువ ఉల్లిపాయలు వేసి చేసుకున్నాను. ఈ పసుపుతో పాటు ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. ఇంకొంచెం నూనె పడుతుందండి, వేస్తాను. నూనె వేసాక ఇప్పుడు ఇలాగా కలిపేసుకోవాలి. ఒక్కసారి వేగాలండి, ఒక్కసారి ట్రాన్స్పరెంట్ అవ్వాలి. ట్రాన్స్పరెంట్ అయ్యాక అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి, ఎక్కువ ఏం వేయక్కర్లేదు కూడా. జస్ట్ మామూలుగా ధనియాలు, జీలకర్ర పొడి తప్ప ఇంకేం వేయక్కర్లేదు. ఎందుకంటే మనం లవంగం, దాల్చిన చెక్క కూడా వేసేసాం కాబట్టి కొంచెం ఆ గరం మసాలా ఫ్లేవర్ అనేది వెళ్తుంది. కావాలంటే లాస్ట్లో టచ్అప్గా కొంచెం గరం మసాలా పౌడర్ మనం వేసుకోవచ్చు, కావాలంటే ఆప్షనల్. మీకు కావాలంటే వేసుకోండి, అవసరం లేదు అంటే మానేయచ్చు. ఉప్పు, కారం ఎలాగో వేస్తాం, అది కామన్. సో ఇది మాత్రం కొంచెం మీడియంలో పెట్టుకుని వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి, చాలా బాగా వేగిపోయాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. ఇది మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, చాలా పంజెంట్ ఉంటుంది. ఇంత కొంచెం వేస్తే చాలు, 1/2 స్పూన్ వేస్తే చాలు, మొత్తం కూరకంతా పట్టేస్తుందండి. మన బయట చేసుకున్నదైతే అసలు బాగోదు. నేను ఇంట్లోనే చేసుకుంటాను. నేను యూట్యూబ్లో షేర్ కూడా చేశాను. సో మీరు తప్పకుండా చూడండి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా చూడండి, చేసేసుకోండి. సో ఉల్లిపాయలు ఇలా బాగా వేగాలి, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తో బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి. కొంచెం నూనె పడుతుంది. అప్పుడు మనం ఎప్పుడైతే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చివాసన పోతుందో అప్పుడు మనం టమాటోలు వేసేసుకోవచ్చు. ఒక 2 minutesలో బాగా వేగిపోతుంది కదా. అప్పుడు మనం చూసారా ఎన్నో ఉల్లిపాయలు వేసాం, చూసారా ఎంత దగ్గరికి వచ్చేసాక ఎంత తక్కువ అయిపోయాయో. కానీ వేస్తేనే టేస్ట్ అండి ఈ పన్నీర్ కూరకి, ఎందుకంటే ఇది స్క్రాంబుల్డ్గా ఉంటుంది కదా, ముక్కలు కాదు. సో స్క్రాంబుల్డ్గా ఉన్న విరిగిపోయిన పాలతో చేస్తున్నది కాబట్టి ఇలా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. అచ్చు ఎగ్ కర్రీ, డిటో టు డిటో ఎగ్ కర్రీ లాగే ఉంటుంది, అంత టేస్టీగాను ఉంటుంది. సో వేస్ట్ చేయడం ఎందుకు, పాలు మళ్ళీ అది తీసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ ఎప్పుడో గుర్తుకొచ్చినప్పుడు చేసే కన్నా ఫ్రెష్గా చేస్తే మంచిది కదా అని నేను ఇవాళ చేసేస్తున్నాను. యాక్చువల్లీ ఇంకో కూర ఉండేది, బట్ ఇవాళ ఇది చేసేస్తున్నాను, పాలు విరిగిపోయాయి కదా అని. సో ఇది బాగా వేగిపోయింది కదండి. ఇప్పుడు నేను టమాటోలు, ఒక 3 టమాటోలు సన్నగా తరిగినవి వేసేస్తాను. ఫ్రెష్ టమాటోలు తీసుకున్నాను, వేసేసి ఇలా కలిపేస్తాను. ఇలా కలిపేసేసి కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేసేసి
కలిపేస్తాను. ఇది కూడా ఒకసారి మగ్గాలండి. ఈ ఉల్లిపాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఈ టమాటోలు కనుక మగ్గిపోతే మనకి కొంచెం బాగుంటుంది. ఇలా ఒకసారి ఇలా అనేసుకోవాలి. ఇలా అనేసుకుంటే మనకి మంచి గ్రేవీనెస్ వస్తుంది. కాసేపు వదిలేయాలండి. 2 నిమిషాలు వదిలేసాక మీకు మళ్ళీ చూపిస్తాను. అది దగ్గరగా వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఆ టమాటోలు వేసిన ములాంచి మంచి గ్రేవీనెస్ వచ్చేసింది. చాలా బాగుంది. కూర మాత్రం ఇలా ఉంటేనే తినేసేయాలని అనిపిస్తుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, కరివేపాకు ఒకటేసారి వేసేద్దాం. ఇప్పుడు కొంచెం షుగర్ వేసేద్దాం. 1/2 స్పూన్ షుగర్ వేస్తే బాగుంటుంది. అంటే ఇది గ్రేవీ కర్రీ కదా కొంచెం, అందుకని చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఒకసారి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు ఏదైతే పన్నీర్ విరిగిపోయిందో పాలు అది వేసేసాను. చూసారు కదా, 1/2 లీటర్కి వచ్చిన పన్నీర్ అది మొత్తం వేసేసాను. ఫ్రెష్ది అనమాట, ఇప్పుడే విరిగాయి. దాంతో అందుకే చేసేసినాను. ఇప్పుడు ఉంటేనే ఆ టేస్ట్ ఉంటుంది. మళ్ళీ 2-3 రోజులు అయిపోయాక కొంచెం అదో రకంగా మారిపోతుంది కదా, అందుకని చేయట్లేదు. అందుకే ఫ్రెష్ దాంతో చేస్తున్నాను. ఇలా మొత్తం అంతా పన్నీర్ని ఈ ఉల్లిపాయ టమాటో గ్రేవీలో కలిపేసుకోవాలి. ఇప్పుడు లైన్గా వేసేసుకుందామండి. కొంచెం సాంబార్ పొడి వేస్తాను, మంచి ఫ్లేవర్ రావడానికి. కొంచెం సాంబార్ పొడి, అలాగే కొంచెం కారం. మీరు స్పైసీనెస్కి మీరు ఎంత తీసుకోగలరో అంత. అలాగే ఉప్పు కూడా మీరు మీకు రుచికి తగినంత మీరు వేసుకోండి. పన్నీర్ కాబట్టి చూసుకుని వేసుకోండి. సో మొత్తం అంతా ఇలాగా కలిపేసుకోవాలండి. చూస్తున్నారు కదా కూర ఎంత, అసలు మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా, ఎగ్ కర్రీ లాగే ఉంది కదా. డిటో టు డిటో ఎగ్ కర్రీ లాగే ఉంటుందండి. మీరు చెప్తే ఎవరికో చెప్తే కానీ నమ్మరు. మీరు దేంతో చేశారంటే అందరూ ఎగ్ కర్రీ అనుకున్నారు. మీరు ఎగ్ తింటారా అంటారు. అలా ఉంటుందన్నమాట. నిజంగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. సో ఇది ఒక్కసారి బాగా ఉడకాలండి. ఈ పన్నీర్ అనేది ఈ గ్రేవీలో బాగా ఉడకాలి. ఒక్కసారి వేగిపోయాక, అంటే ఉడికిపోయాక నేను మీకు నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చూసారు కదండి, కూర మీకు అసలు నిజంగా చూస్తుంటే ఎలా అనిపిస్తుందో చూసారు కదా. సూపర్ ఎక్స్ట్రాడినరీ కూర అండి. నిజంగా చాలా హెల్తీగా తినచ్చు మనం. ఎందుకంటే బయట నుంచి కొనుక్కోవట్లేదు. ఇంట్లోనే విరిగిపోయిన పాలు, ముక్కలు పీసెస్ ఉండాలని రూల్ లేదండి. ఇలా కూడా మనకి రావాల్సిన ప్రోటీన్ అన్నీ వచ్చేస్తుంది. పన్నీర్ చాలా మంచిదని తెలుసు. అందరికీ పన్నీర్ అంటే చాలా ఇష్టం, ముఖ్యంగా పిల్లలకి చాలా ఇష్టం. సో మనం మేథీ చమన్ చేసినప్పుడు కూడా ఇలాగే ఉంటుంది. మేథీ చమన్ కూడా ఇలాగే చేస్తాడు, పన్నీర్ వేస్ట్ చేస్తాడు. సూపర్ ఉంటుంది కదా, సేమ్ ఇలాగే ఉంటుంది కదా. సో అందుకే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా పాలు విరిగిపోతే మాత్రం మీరు ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ మానకుండా చేసుకోండి. ఎందుకంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీ, ఎగ్ కర్రీని మించిపోయి ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం గరం మసాలా నేను చెప్పాను కదండి, కొంచెం ఫ్లేవర్ కోసం ఎక్కువ వేయలేదు. ఈ స్పూన్తో ఎంత వస్తుందో చూసుకోండి, అంతే. సో అంతే వేసుకుని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలండి. అయిపోయింది కూర, అదిరిపోయింది. చపాతీలోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, రోటీస్లోకి బాగుంటుంది, నాన్స్లోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, ఇంకా దేంట్లో అయినా బాగుంటుంది. కానీ కూర టెక్స్చర్ ఒక్కసారి నేను ఇలా అనేటప్పుడు చూడండి, ఒక్కసారి నేను ఇలా అనేటప్పుడు జూమ్ చేస్తున్నాను. సో సూపర్ ఎక్స్ట్రాడినరీ కర్రీ అండి. సో లాస్ట్లో మాత్రం కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకోండి. సో పాలు యూటిలైజ్ అయిపోయినట్టు ఉంటుంది, పన్నీర్ యూటిలైజ్ అయిపోతుంది, మనకి కావాల్సిన ప్రోటీన్స్ వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్ అండి.